రైట్ గుడ్ మార్నింగ్ టు ఆల్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ విద్యావేదిక యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు ఒక కొత్త టాపిక్తో మేము ముందుకు వచ్చాను. సో పర్స్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్ అనే సబ్జెక్ట్లో ఇందులో సైకాలజీ అంటే ఏంటి, అలాగే ఈ సైకాలజీ అనే వర్డ్ ఎలా డెరైవ్ అయింది, అలాగే ఇందులో బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీ, దీని యొక్క హిస్టరీ ఆఫ్ సైకాలజీ గురించి మనం ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకుందాం. సో ముందుగా సైకాలజీ అంటే ఏంటి గురించి చూసినట్లయితే, సో ఈ సైకాలజీ అనేది ది సైకాలజీ వర్డ్ డిరైవ్స్ ఫ్రమ్ ది టూ గ్రీక్ వర్డ్స్. సో ఇక సైకాలజీ అనేది ఒక గ్రీక్ పదం అనమాట. దీన్ని మనం సైకి అంటే సోల్ అంటాం. లాజిస్ మీన్స్ స్టడీ ఆఫ్ సైన్స్, లాజీ మీన్స్ స్టడీ ఆఫ్ సైన్స్ అనే టూ వర్డ్స్ ద్వారా మనం సైకాలజీ అనేది వర్డ్ డిరైవ్ చేయడం జరిగిందనమాట. అయితే సైకాలజీ అంటే ఏంటంటే, సైకాలజీ ఇస్ ది స్టడీ ఆఫ్ బిహేవియర్, అంటే మన యొక్క ప్రవర్తనను మనం సైంటిఫిక్ విధానంలో స్టడీ చేయటాన్ని సైకాలజీ అని అంటాం. ఏమంటాం? సైకాలజీని మన యొక్క సైంటిఫిక్ విధానంలో మన యొక్క హ్యూమన్ బిహేవియర్ని మనం స్టడీ చేసినట్లయితే దాన్ని సైకాలజీ అని మనం చెప్పడం జరుగుతుంది. ఈ సైకాలజీ అనేది కాన్షియస్ అండ్ అన్కాన్షియస్ ఒకటి యొక్క ఫినామినా ద్వారా ఆధారపడని చెప్తాము. అయితే ఇక్కడ ఈ సైకాలజిస్ట్ని ఒక్కొక్క సైంటిస్ట్, ఒక్కొక్క ఫిలాసఫిస్ట్ ఒక్కొక్కలా డిస్క్రైబ్ చేయడం జరిగింది సైకాలజీని వాడటం. సో ఇక్కడ ప్లూటో ఏం చెప్తారా అంటే, సైకాలజీ ఇస్ ది సైన్స్ ఆఫ్ సోల్. సో సైకాలజీ ఇదే సైన్స్ ఆఫ్ సోల్ అని చెప్పింది ఎవరంటే ప్లూటో. అలాగే అరిస్టాటిల్ సైకాలజీ ఇదే స్టడీ ఆఫ్ మైండ్. సో మైండ్ని గురించి అంటే మనస్సును గురించి అధ్యయనం చేసేదే సైకాలజీ అని అరిస్టాటిల్ అంటారనమాట. అలాగే సైకాలజీ ది స్టడీ ఆఫ్ కాన్షియస్నెస్, అంటే సైకాలజీ అనేది అచేతనం ద్వారా స్నెస్తో మనం అధ్యయనం చేసినట్లయితే దాన్ని సైకాలజీ అని విలియం జేమ్స్ అండ్ విలియం హుడెంట్ అని చెప్పడం జరిగింది. అయితే ఇందులో బేసిక్గా మనం డెఫినేషన్ తెలుసుకోవడం జరిగింది. దీంతోపాటు దీని యొక్క హిస్టరీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ సైకాలజీ గురించి ఒకసారి చూద్దాం. రైట్, కమింగ్ టు ది హిస్టారికల్ బేసిస్ ఆఫ్ ఏ సైకాలజీ మనం చూసుకున్నట్లయితే, సో ఈ వర్డ్ సైకాలజీ అనేది మనకి 19th సెంచరీలో మనకి ఇది అంతగా పాపులర్ అనేది లేదనమాట. సో ఎట్ ది ఎండ్ ఆఫ్ 19th సెంచరీ ఎప్పుడైతే వచ్చిందో ఈ సైకాలజీ అనే ఈ వర్డ్ మనకి కన్సిడర్ చేయడం జరిగిందనమాట. సో ఈ బ్రాంచ్ ఆఫ్ ఫిలాసఫీలో మనకి ఇది ఒక కన్సిడర్ చేయడం జరిగిందనమాట. అయితే సో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ విలియం హుడెంట్ ఎవరైతే ఉన్నారో అతను ఈ సైకాలజీ అని ప్రాక్టికల్గా ప్రూవ్ చేయడం అనేది జరిగింది. ఇతను ల్యాబొరేటరీ అట్ లిస్బింగ్ జర్మనీలో 1879లో ఇతను సో ఎక్స్పెరిమెంటల్ వేలో సైకాలజీని ప్రూవ్ చేయడం జరిగింది. ఎప్పుడు 1879లో. సో అందుకని ఇతన్ని ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ అని విలియం హుడెంట్ని చెప్తాం. సో మోస్ట్ ఇంపార్టెంట్ అండి ఇది. సో ఫాదర్ ఆఫ్ ఎక్స్పెరిమెంటల్ ఫిలాసఫీ అని విలియం హుడెంట్ని మనం చెప్తాం. ఎప్పుడంటే 1879. సో ఇతను 3 మైండ్స్ని బేస్ చేసుకుని, మైండ్ మీన్స్ మనసే, ఈ మైండ్ మనం బేస్ చేసుకుని కాన్షియస్ మైండ్, సబ్ కాన్షియస్ మైండ్ అండ్ అన్కాన్షియస్ మైండ్ని బేస్ చేసుకుని ఇతను ప్రూవ్ చేయడం జరిగిందనమాట. సో అసలు కాన్షియస్ మైండ్ అంటే మనం చూసినట్లయితే ఏదైతే మనకి తెలిసి అవేర్నెస్, సో విత్ ది ఫార్మ్ ఆఫ్ అవేర్నెస్ అంటే అవేక్ థాట్స్, వాటి గురించి మనం చెప్పినట్లయితే కాన్షియస్ మైండ్ అని చెప్తాము. సో సబ్ కాన్షియస్ మైండ్ అంటే ఏదైతే మన మెమరీస్ కానీ స్టోర్ చేసుకుని కానీ హ్యాబిట్స్, మన ప్రీవియస్ హ్యాబిట్స్ ఏదైతే ఉంటే దాన్ని సబ్ కాన్షియస్ మైండ్లో ఉంటాయని చెప్తాము. అలాగే అన్కాన్షియస్ మైండ్ అంటే ఏదైతే మనకి హిడెన్ డిజైర్స్, సో మనలో ఉన్న కోరికలు కానీ అన్నోన్ థాట్స్ కానీ ఫీలింగ్స్ కానీ ఏవైతే ఉంటే అది అన్కాన్షియస్ మైండ్ గురించి. సో ఈ మూడింటి గురించి అతను ఎక్స్పెరిమెంట్ వేలో చెప్పడం జరిగిందనమాట. సో మనం కమింగ్ టు ది బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీ. సో ఈ బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీ గురించి మనం చూసినట్లయితే, సో ఈ బ్రాంచ్ ఆఫ్ సైకాలజీ అనేది 2 టైప్స్లో క్లాసిఫై చేయడం జరుగుతుంది. సో వన్ ఈజ్ సైకాలజీ, ప్యూర్ సైకాలజీ. సో సెకండ్ వన్ ఈజ్ అప్లైడ్ సైకాలజీ. సో ఈ ప్యూర్ సైకాలజీలో ఏమేమి ఉంటాయంటే జనరల్ సైకాలజీ, అబ్నార్మల్ సైకాలజీ, ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ, సైకోమెట్రిక్ సైకాలజీ, సోషల్ సైకాలజీ, చైల్డ్ సైకాలజీ. సో ఇవనేవి ఇందులో ప్యూర్ సైకాలజీలో ఉంటాయి. సో ఈ అప్లైడ్ సైకాలజీలో ఏమేమి ఉంటాయంటే ఎడ్యుకేషనల్ సైకాలజీ, స్పోర్ట్స్ సైకాలజీ, ఇండస్ట్రియల్, క్లినికల్, హెల్త్ అండ్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్. సో వీటి గురించి ఈ బ్రాంచెస్, సైకాలజీలో బ్రాంచెస్ అనమాట ఇవి. సో మనం సైంటిఫిక్ అంటే ప్యూర్ సైకాలజీ అంటే ఏంటి, అప్లైడ్ సైకాలజీ అంటే ఏంటి తెలుసుకుందాం. రైట్, సో ఇక్కడ సైంటిఫిక్ ఆర్ ప్యూర్ సైకాలజీ అంటే ఏంటంటే ఏదైతే మనం బేసిక్ లాస్ కానీ ప్రిన్సిపల్స్ ఆఫ్ మైండ్ అండ్ బిహేవియర్ మీద మనం చూసినట్లయితే, వీటి గురించి మనం అవగాహన చేసుకున్నట్లయితే ఇవన్నీ ప్యూర్ సైకాలజీలో వస్తాయి. సో అప్లైడ్ సైకాలజీ కింద ఏమో వస్తాయి అంటే ఏదైతే మన నాలెడ్జ్ బేస్ చేసుకొని రియల్ లైఫ్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేసినట్లయితే, లైక్ డిఫరెంట్ ఫీల్డ్స్లో మనం సాల్వ్ చేసినట్లయితే ఇవన్నీ అప్లైడ్ సైకాలజీ కింద వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ కానీ, బిజినెస్ కానీ, స్పోర్ట్స్ కానీ, ఎడ్యుకేషన్, మెడిసిన్స్ అంటే డిఫరెంట్ టెక్నాలజీస్లో మనం యూజ్ చేసినట్లయితే ఈ సైకాలజీని, ఇవన్నీ అప్లైడ్ సైకాలజీ కిందకి రావడం జరుగుతుంది అనమాట. రైట్, ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ. సో ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ మనం ఆల్రెడీ చూసాం. ఇక్కడ ది బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీలో 2 టైప్స్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. సో ప్యూర్ సైకాలజీ అండ్ అప్లైడ్ సైకాలజీ అని. ఇక్కడ ఈ అప్లైడ్ సైకాలజీలో మనం ఎడ్యుకేషనల్ సైకాలజీ అనే ఒక పార్ట్ చూసాం.
మనం ఇక్కడ మేజర్గా పర్స్పెక్టివ్స్ ఇన్ చైల్డ్ డెవలప్మెంట్లో మనం ఎడ్యుకేషనల్ సైకాలజీలో మనం మెయిన్గా డిస్కస్ చేసుకుంటాం అనమాట ఇక్కడ. సో ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ మనం చూసినట్లయితే ఇదేంటంటే, సో ఎడ్యుకేషనల్ సైకాలజీ వన్ ఆఫ్ ది అప్లైడ్ బ్రాంచ్ ఆఫ్ సైకాలజీ కన్సర్న్ విత్ సైంటిఫిక్ స్టడీ ఆఫ్ టీచింగ్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ బై యూజింగ్ సైకాలజీ ప్రిన్సిపల్స్, లాస్, మెథడ్స్, థియరీస్ టు ది క్లాస్ రూమ్ సిచ్యువేషన్. అంటే ఏవైతే బేసిక్ సైకాలజీ ప్రిన్సిపల్స్ కానీ మెథడ్స్ కానీ క్లాస్ రూమ్ సిచ్యువేషన్లో మనం యూజ్ చేసినట్లయితే అది ఎడ్యుకేషనల్ సైకాలజీ అని అంటారనమాట. సో ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీని డిఫరెంట్ సైకాలజిస్టులు డిఫరెంట్ టైప్స్గా వాళ్ళు డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సో ఆల్రెడీ మనం ప్రీవియస్గా సైకాలజీని అరిస్టాటిల్, ప్లూటో, విలియం హుంట్ ఎలా అయితే డెఫినేషన్స్ ఇచ్చారో ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీ కూడా 3 మేజర్ సైకాలజిస్ట్ లైక్ కొలెన్సిక్ కానీ, బిఎఫ్ స్కిన్నర్ కానీ, క్రోక్రో వీళ్ళు ఈ ఎడ్యుకేషనల్ సైకాలజీని డిఫైన్ చేశారనమాట. సో ఆ డెఫినేషన్ ఒకసారి చూద్దాం. సో ఇక్కడ కొలెన్సిక్ ఏమంటారంటే, ఎడ్యుకేషన్ అంటే ది అప్లికేషన్స్ ఆఫ్ థియరీస్ అండ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ సైకాలజీ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అని చెప్పడం జరుగుతుంది. సో బిఎఫ్ స్కిన్నర్ ఏమంటారంటే, ది బ్రాంచ్ ఆఫ్ సైకాలజీ దట్ డీల్స్ విత్ టీచర్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్. ఏదైతే టీచర్ అండ్ లెర్నింగ్ ప్రాసెస్ గురించి చెప్తారో అదే ఎడ్యుకేషనల్ సైకాలజీని బిఎఫ్ స్కిన్నర్ అని చెప్పడం జరుగుతుంది. సో క్రోక్రో ఏమంటారంటే, క్రోక్రో డిస్క్రైబ్స్ ఎక్స్ప్లెయిన్స్ ఇన్ ది లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ ఇండివిజువల్ ఫ్రమ్ బర్త్ టు డెత్. సో పుట్టిన దగ్గర నుంచి చనిపోయేంత వరకు మన యొక్క లెర్నింగ్ ఎక్స్పీరియన్సెస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కరికి, సో దాని గురించి మనం స్టడీ చేస్తే అదే ఎడ్యుకేషనల్ సైకాలజీ అని సో క్రోక్రో చెప్పడం జరిగిందనమాట. సో డెఫినేషన్ ఇవ్వడం జరిగింది. సో ఈ క్లాస్లో మనం స్టార్టింగ్ నుంచి సైకాలజీ అంటే ఏంటి, సో దీని యొక్క వర్డ్ డెరివేషన్ ఎక్కడి నుంచి వచ్చింది, అలాగే ఎక్స్పెరిమెంటల్ సైకాలజీ అని ఎవరిని అంటాము, అలాగే హిస్టారికల్ బేస్ ఆఫ్ సైకాలజీ అండ్ బ్రాంచెస్ ఆఫ్ సైకాలజీ, అలాగే ఎడ్యుకేషనల్ సైకాలజీ డిఫరెంట్ డెఫినేషన్ గురించి మనం ఈ క్లాస్లో తెలుసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ క్లాస్లో మనం ఏం చేస్తామంటే గ్రోత్, మెచ్యూరిటీ అండ్ డెవలప్మెంట్. సో గ్రోత్ అంటే ఏంటి, డెవలప్మెంట్ అంటే ఏంటి, మెచ్యూరిటీ అంటే, సో ఈ యొక్క ఒక్కొక్క టర్మ్స్ గురించి మనం డీటెయిల్గా తెలుసుకుందాం. సో థ్యాంక్ యూ టు ఆల్.